కరెంటు షాక్తో తండ్రి కూతురు మృతి. హైదరాబాద్లోని అల్వాల్లో దారుణం. వర్షానికి చెట్టు కూడడంతో కారుపై తెగిపోయిన విద్యుత్ తీగలు. వైర్లను తీసేస్తుండగా షాక్ గురైన భార్య. కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రితో పాటు కూతురు మృతి అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇది చాలా బాధాకరమైన విషయం. సో ఇక్కడ విషయం ఏంటంటే కరెంటు షాక్ కొట్టడం వల్ల ఏమైపోయిందంటే ఆ చెట్టు కూలిపోయిందంటే వర్షం పడ్డది కాబట్టి చెట్టు కూలింది. ఆ చెట్టుతో పాటు అక్కడ కరెంటు తీగలు కూడా దాంతోపాటు కూలినాయి. సో వీళ్ళు బయటికి వెళ్ళే క్రమంలో కారు తీసే క్రమంలో ఏం చేసిరంటే వీళ్ళు చేసింది ఏంటంటే ఆ కరెంటు తీగల్ని, ఎందుకంటే కరెంట్ షాక్ వస్తుంది. సో కనీసము అక్కడ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏదంటే కరెంటు తీగల్ని పక్కకు తీయడానికి ప్రయత్నించినప్పుడు కరెంట్ షాక్ జరిగింది అలా భార్యకు. సో ఆమెను కాపాడే వెళ్ళే క్రమంలో సో భర్త వెళ్ళిండు, తన కూతురు మీద కూడా వైరు పడి ఆమె కూడా మరణించడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇది అల్వాల్లో జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే వాస్తవానికి కూడా ఒక క్షణం ఆలోచన చేసేది ఉండే. ఎందుకు అంటే కరెంట్ షాక్ తరుగుతుంది కాబట్టి ముందే కరెంటు డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చెట్టు ఊలిపోయింది, కరెంటు తీగలు తెగిపడ్డాయి, ఇక్కడ కరెంటు బంద్ చేయండి అని చెప్పాల్సిన అవసరం ఉండే. సో ఆ టైంలో వారు వాస్తవం కూడా ఆలోచన వాళ్ళకు రాలేదు, వాళ్ళ ఆలోచన చేయలేదు. సో పక్కకు జరిపి వెళ్ళిపోదామనే క్రమంలో అది కరెంట్ షాక్ తలిగి ఈరోజు తండ్రి కూతురు మరణించినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చాలామంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. ఎందుకంటే ఈరోజు వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి స్తంభాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది, కూలిపోయే ప్రమాదం ఉంటుంది, వైర్లు కూడా తెగి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, కరెంటు డిపార్ట్మెంట్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈరోజు ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది.